నువ్వు నేను ప్రేమ సీరియల్లో నెక్స్ట్ జరగబోయేది ఏమంటే, యశోధర అమ్మ ఉన్నది కదా సుగుణ. సో తను ఏం చేస్తున్నదంటే ఈ మధ్య పద్మావతి పిలిచి ఇంట్లో సీర అంతా ఇచ్చి చాలా సంతోషపడుతున్నది. అండ్ నా ఇంటి కోడలుగా తొందరగా రావాలని కూడా కోరుకుంటున్నది. సో ఆ టైంలో కరెక్ట్గా పద్మావతికి కూడా చాలా హ్యాపీ. అయినా ఇక్కడ వీళ్ళు మధ్యలో వీళ్ళ మనసులో ఈ మాదిరిగా ఒక మ్యాటర్ పెట్టుకొని మన కాడ మాట్లాడుతున్నారని ఏం తెలవకుండా పోతున్నది, వస్తున్నది, నవ్వుతున్నది అని ఏదేదో ఉండాలి. అండ్ దానికి ముందు మీరు చెప్పండి, సుగుణ క్యారెక్టర్లో వస్తున్నది కదా యశోధర అమ్మ, మీకు నచ్చిందా అని మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి. అండ్ నాకు చాలా నచ్చింది, సాఫ్ట్ క్యారెక్టర్గా చూపిస్తున్నారు కదా, అందువల్ల నాకు నచ్చింది. అండ్ మీకు పద్మావతి అండ్ వికీ ఇద్దరు ఇష్టమైతే ఈ వీడియోకి ఒక లైక్ పెట్టేయండి. సో వచ్చే ఎపిసోడ్లో నేను ముందు చెప్పిన లాగానే యశోధర అమ్మ వచ్చి మాట్లాడుతున్నది బాగానే ఓకే అని ఏదో ఒకలాగా పోతూ ఉన్నది. అండ్ ఇంకా ఒక సైడ్ అరవింద పోయి మీట్ చేసి బిడ్డ గురించి మాట్లాడతామని పద్మావతి వెళ్తున్నది. ఆ సైడ్లో యశోధర అమ్మ కూడా చూసి ఏడికి పోతున్నది పద్మావతి, మనం కూడా ఫాలో అవుతామని పోయి చూసేటప్పుడు వదినాన్ని ఏడుస్తూ ఉన్నారు ఇద్దరు. అది చూసిన తర్వాత పెళ్ళి అయిపోయిందా ఏమి పిల్లకి బొట్టంతా పెట్టుకొని ఉండదని చూస్తున్నారు. అండ్ ఇది చాలా ప్రాబ్లమ్గా పోతుందా లేదంటే అట్నే ఆగిపోతుందా అని వెయిట్ చేసి చూస్తాం. మీరేం అనుకుంటున్నారని మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.